కుంభకోణం అన్న ఆరోపణ రాగానే నిజానిజాలేంటో తెలుసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు అది నిజమని నమ్మేస్తాం. అదేమంటే నిప్పు లేనిదే పొగరాదు అంటాం. మన దగ్గర దాకా వస్తే మనం తినకుండా మనల్ని అంటున్నారు అంటాం. ఎదురోళ్ళ విషయంలో చూస్తే మాత్రం నిప్పు లేనిదే పొగరాదు అంటూ కుంభకోణం అన్న ఆరోపణ రాగానే వాళ్ళ మీద మనం విరుచుకుపడిపోతాం, వాళ్ళని తిట్టుకుంటూ కూర్చుంటాం. అయితే భారతదేశంలో సంచలనం సృష్టించిన కుంభకోణాలు రెండు ఉన్నాయి. అది గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఒకటి 2G కుంభకోణం, రెండోది బొగ్గు కుంభకోణం. 2G కుంభకోణంలో చివరికి మంత్రులనే అరెస్ట్ చేసినటువంటి ఆ కుంభకోణంలో తీరా చూస్తే ఏమీ లేదని తేల్చి చెప్పింది న్యాయస్థానం. ఇప్పుడు బొగ్గు కుంభకోణం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే దాసరి నారాయణరావు అప్పట్లో బొగ్గు శాఖ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో మన్మోహన్ సింగ్ సర్కార్లో స్వతంత్ర దీంట్లో ఉన్నారు. అప్పట్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ మీద ఇచ్చేశారు, తద్వారా దోపిడీకి పాల్పడ్డారు అన్నటువంటి ఆరోపణలు వచ్చినాయి. ఆయన చనిపోయారు కాబట్టి ఆయన పక్కన పెట్టేశారు. మన్మోహన్ సింగ్తో పాటుగా పలువురి మీద కేసులు నమోదు చేసినటువంటి అంటే మన్మోహన్ మీద కేసు నమోదు చేయలేదు కానీ అధికారుల మీద కేసు నమోదు చేశారు. చాలా పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. అయితే ఇప్పుడు ఆ బొగ్గు కుంభకోణానికి సంబంధించి నిరూపించడంలో సిబిఐ ఫెయిల్ అయ్యింది. బొగ్గు కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్నటువంటి నవభారత్ పవర్ సంస్థ చైర్మన్ పిన్నమనేని త్రివిక్రమ్ ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ వై హరీష్ చంద్ర ప్రసాద్ నిర్దోషులుగా ప్రకటిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో వీళ్లతో పాటు నిందితులుగా ఉన్నటువంటి హరీష్ చంద్ర గుప్తా అప్పుడు బొగ్గు శాఖ కార్యదర్శి, కె క్రోపా బొగ్గు శాఖ సంయుక్త కార్యదర్శి, స్క్రీనింగ్ కమిటీ మెంబర్ సెక్రటరీ, కేసీ సమరియా బొగ్గు శాఖ డైరెక్టర్లను కూడా నిర్దోషులుగా ప్రకటించింది. కోల్ బ్లాక్ కేసు 2గా పేరు పొందిన ఈ కేసు మీద విచారణ జరిపిన రౌజ్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంజయ్ బన్సల్ బుధవారం 341 పేజీలు తీర్పిచ్చారు. గనులను చట్టవిరుద్ధమైన మార్గంలో పొందేందుకు నవభారత్ పవర్ సంస్థ చైర్మన్ పిన్నమనేని త్రివిక్రమ్ ప్రసాద్, ఎండీ యార్లగడ్డ హరీష్ చంద్ర ప్రసాద్లు తమ సంస్థ భూమిని నెట్వర్క్గానే తప్పుగా చూపినట్టు సిబిఐ అభియోగాలు మోపింది. ఒరిస్సాలోని రాంపియా డిస్పైడ్ గనులు పొందడానికి వీళ్ళు ఈ కుట్రకు పాల్పడినట్టు పేర్కొంది. దక్కించుకున్న గనులకు విజయవంతంగా నిర్వహించగలరా లేదా అని చూడడానికి కంపెనీ ఆర్థిక సామర్థ్యమే కీలకమైన. అయితే తమ సంస్థ నిజమైన ఆర్థిక సామర్థ్యం గురించి తెలిసి ఎన్పిపిఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లు దాన్ని తప్పుగా పేర్కొన్నారని సిబిఐ పేర్కొంది. వీళ్ళు సమర్పించిన వివరాల్లో తప్పులు ఉన్నట్టు తెలిసిన గనులు కేటాయించాలని సిఫార్సు చేస్తూ కేంద్ర బొగ్గు శాఖ స్క్రీనింగ్ కమిటీకి సిఫార్సు చేసిందని, దాని ప్రకారం అంతిమంగా ఎన్పిపిఎల్కి 2008 జనవరి 17 రాంపియా డిస్పైడ్ గనులు కేటాయింపు జరిగిందని పేర్కొంది. సిబిఐ 2012 సెప్టెంబర్ 3న ఐపీసీ సెక్షన్ 120B 409 420 కింద కేసు నమోదు చేసి వాళ్ళ మీద ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. అప్పటి నుండి ఈ కేసును విచారిస్తూ వచ్చిన రౌజ్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు వాద ప్రతివాదనలు పరిగణలోకి తీసుకుని నిందితులపై మోపిన అభియోగాలను ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయినట్టు పేర్కొంటూ అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. ఇది సంచలనాత్మకం. ఒకటి అప్పుడు 2 కేసులు, ఒకటే మన్మోహను తర్వాత వీళ్ళందరినీ దాసరిని వీళ్ళందరినీ టచ్ చేసింది. రెండోది ఈ కేసు. ఎందుకని దీన్ని బొగ్గు కుంభకోణం 2 అంటారు. 2 కేసులు కూడా తేలిపోయినాయి.